క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల లాభమా? అసలు అయితే నష్టమా? రమేష్ అనే ఒక ఉద్యోగి అయితే ఉండేవాడు. రమేష్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు. అతని ఫోన్ అయితే పగిలిపోతూ ఉంటుంది. పగిలిపోతే తన ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేస్తారు కదా! ఒక క్రెడిట్ కార్డ్ ఈరోజు తీసుకోండి. క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత నెల నెల ఈఎంఐ ద్వారా మీరైతే పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. ఈరోజు నువ్వు కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకో అని తన ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటారు రమేష్‌కి. తర్వాత చెల్లించొచ్చు కదా! ఈ యొక్క ఆప్షన్ అయితే బావుంది కదా! అని రమేష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు అలా మొదటి నెలలో ఫోన్ కొనేస్తాడు. తర్వాత నెల క్రెడిట్ కార్డ్ తోటి షాపింగ్ అయితే చేసేస్తారు. మూడో నెలకి వచ్చేసరికి ఈఎంఐలు అయితే చాలా పెరుగుతాయి. ఒకరోజు స్టేట్మెంట్ అయితే చూస్తాడు. స్టేట్మెంట్ చూసేసి 50,000 ఖర్చు 70,000 70,000 అయితే అవుతుంది. క్రెడిట్ కార్డ్ సౌకర్యం కాదు, సరిగ్గా వాడకపోతే ఒక ట్రాప్ అన్నట్టు. అండ్ ఇంకా ఫస్ట్ ఏంటిదంటే ప్రాబ్లమ్ అసలేంటిది అంటే మినిమమ్ పేమెంట్ ట్రాప్. చాలామంది మినిమమ్ పేమెంట్ మాత్రమే చేస్తారు. కానీ మిగతా అమౌంట్ భారీగా ఇంట్రెస్ట్‌గా చెల్లించాల్సి అయితే వస్తుంది. లైక్ యాన్యువల్‌గా చూసుకుంటే 30-40% అయితే మనమైతే చార్జ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో హిడెన్ సీక్రెట్ ఏంటిదంటే ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే డైలీ బేసిక్స్ మీద కౌంట్ అయితే అవుతూ ఉంటుంది. అంటే మీరు ఆలస్యం చేసే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది అలా అలా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఓవర్ స్పెండింగ్ హ్యాబిట్, కొంతమందికి ఓవర్ స్పెండింగ్ హ్యాబిట్ ఉంటాయి కదా! లైక్ క్యాష్ ఉన్నప్పుడు మనలో ఆలోచించే క్యాష్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ఖర్చు ఎంత కావాలో అంతే చేసుకుంటాము. క్రెడిట్ కార్డు ఉంటే ఇప్పుడు స్వైప్ చేసేసి చేద్దాం, తర్వాత పేమెంట్ చేసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ ఏంటిదంటే లేట్ పేమెంట్ ఛార్జెస్ ఉంటాయి కదా! డ్యూ డేట్ ఇప్పుడు నార్మల్‌గా అయితే మనము ఫస్ట్‌కి అయితే మన ఈఎంఐ అయితే డిడక్ట్ అయితే అవుతూ ఉంటుంది. డ్యూ డేట్ ఒకవేళ మిస్ అయిపోతే మనకి పెనాల్టీ ఛార్జెస్, లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే ఉంటూ ఉంటాయి. లైక్ 500, 1000 రూపీస్ అలా ఇంట్రెస్ట్‌తో పాటు మళ్ళీ ఇంకా పైగా ఫైన్ కూడా పడుతుంది. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఇంకా చెక్ బౌన్స్ ఛార్జెస్, బ్యాంక్ కూడా ఛార్జెస్ అయితే మన మీద పెడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటిదంటే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే క్రెడిట్ స్కోర్ డ్యామేజ్ అవ్వడం. మనం క్రెడిట్ స్కోర్ అనేది దాన్ని బేస్ చేసి మన సిబిల్ స్కోర్‌ని బేస్ చేసుకొని మనకైతే లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సమయానికి మనం పేమెంట్ చేయకపోతే ఏంటిదంటే మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. అండ్ ఇంకా ఏంటిదంటే ఫ్యూచర్‌లో లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత ఏంటిదంటే మనం ఇక్కడ వీటికి సొల్యూషన్ ఏంటో చూద్దాము. ఫుల్ పేమెంట్ రూల్ ఫాలో అవ్వడం. ఫుల్ పేమెంట్ అంటే డబ్బులు ఉన్నప్పుడే మనం తీసుకోవడము. లైక్ ఎప్పుడు టోటల్ బిల్ పే చేయాలి, మినిమమ్ ఎప్పుడు కూడా టోటల్ బిల్ అయితే పే చేయాలి, మినిమమ్ అయితే కాదు. అండ్ ఇక్కడ ఇంకా ఏంటిది అంటే 30% రూల్ పెట్టుకోవడం. 30% రూల్ అంటే ఇప్పుడు మీ క్రెడిట్ లిమిట్ వచ్చేసి లక్ష రూపాయలు ఉందనుకోండి. అయితే మీరు ఎంత లోపు ఖర్చు చేయాలి? 30,000 లోపే వాడడం. అండ్ ఇక్కడ ఏంటి డ్యూ డేట్ గుర్తుపెట్టుకోవడము. లైక్ ఆటో డెబిట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా! మనము ఫోన్‌పే అయినా ఎందులో అయినా కూడా ఆటో డెబిట్లో ఏంటిదంటే లేట్ ఫీస్ అయితే అవాయిడ్ అయితే చేయగలము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడడం. ఆఫర్స్ కోసము అన్నెసెసరీగా షాపింగ్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. అలా చేయకపోవడము. అండ్ ఇక్కడ రివార్డ్స్ కోసము తెలివిగా వాడడము. లైక్ ఫ్యూయల్ బిల్స్, గ్రోసరీస్ ఇవి పే చేసి క్యాష్ బ్యాక్ పాయింట్స్ తీసుకోండి. ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడము. అండ్ ఇక్కడ ఏంటిదంటే క్రెడిట్ స్కోర్ అనేది ఒక మంచి మెయింటైన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఏ గుడ్ హ్యాబిట్ అన్నట్టు, ఒక మంచి పద్ధతి. కానీ ఒకవేళ సరిగ్గా మనం వాడలేకపోయినా, ఉపయోగించకపోయినా ఏమవుతుంది అంటే మనం అదే తప్పుగా మనకు పెనాల్టీ ఛార్జెస్ ఇంకా ఫైన్ అయితే పడుతూ ఉంటుంది. మీరు కరెక్ట్గా కంట్రోల్ చెయ్యాలి కదా అని మీరు కంట్రోల్ చేయకూడదు.